ఇంకెంతకాలం ఆ ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా వెళ్ళిపోతావు? ఇంకెంతకాలం ఆచారపూర్వకమైనటువంటి క్రిస్మస్లు చేస్తావు? ఇంకెంతకాలం ఈ దేవుడు నా దేవుడు కాదు అని దూరంగా వెళ్తావు? జాగ్రత్త మానవుడా, నీ జీవమే పాటిది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది మానవుని జీవితం. త్రాసు మీద ధూళి లాంటిది మానవుని జీవితం. రాలిపోయే పువ్వు లాంటిది మానవుని జీవితం. వాడిపోయే గడ్డి లాంటిది మానవుని జీవితం. త్రాసు మీద ధూళి లాంటిది మానవుని జీవితం. చేర నుండి జారే నీటి బిందువు లాంటిది మానవుని జీవితం. ఓటి కుండ లాంటిది మానవుని జీవితం. రేపు నీది కాదు స్నేహితుడా, రేపు నీది కాదు. ఈ రోజైనా సరే, ఈ సంవత్సరమైనా సరే, ఇప్పుడైనా సరే, ఈ క్రిస్మస్ కైనా సరే నీ హృదయంలోనికి యేసు ప్రభువాన్ని చేర్చుకో. చిన్న ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వేమి వెల చెల్లించాల్సిన అవసరంలే, నువ్వేమి ఖర్చు పెట్టాల్సిన అవసరంలే. నువ్వు ఉన్న స్థలంలోనే నీ కుడి చేతిని పైకెత్తి, యేసు ప్రభువా, నా హృదయంలో నీకు చోటిస్తున్నానయ్యా, నా హృదయంలో రా ప్రభువా, నన్ను కూడా బలపరిచయ్యా, నాకు కూడా తోడుండయ్యా, నాకు కూడా సహాయం చేయయ్యా, నన్ను కూడా ఆదరించయ్యా అని ఒక చిన్న మాట అంటే చాలు స్నేహితుడా. ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఈయన సజీవుడైన దేవుడు, ఈయన మాట్లాడే దేవుడు, నీ ప్రతి ప్రార్థన వినే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఈ దేవుడు అని చూడు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన గొప్ప సంతోషం, ఆనందాన్ని పొందుతావు స్నేహితుడా. అదే క్రిస్మస్ సందేశం. ఈ క్రిస్మస్ వర్తమానం చెప్పడానికి కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ దేవుడే నీతో మాట్లాడాడు, నేను కాదు స్నేహితుడా. ఈ రోజైనా దేవుని మాటకి విలువిస్తావా? దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతావా? నీ హృదయంలో చేర్చుకుంటావా? ప్రార్థన చేస్తాను నీ కోసం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీరు సృష్టికర్త అయిన దేవుడు అయి ఉండి ఈ జగత్తుని మీ నోటి చేత సృష్టించి మానవులమైన మమ్మల్ని నీ చేతులతో నీ పోలిక చొప్పున నీ స్వరూపంలో నిర్మించుకుని దారి తప్పి తొలగిపోతూ నిత్య నరకానికి వెళుతున్న మమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి కొరకే ఇంచుమించు 2024 సంవత్సరాలకు పూర్వం మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మాకు తోడై ఉండి మమ్మల్ని బలపరుస్తానని, సహాయం చేస్తానని, వాగ్దానం చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే వారి కుడి హస్తాలను చూపిస్తున్నారు, మా హృదయంలోకి యేసు ప్రభువాన్ని చేర్చుకుంటామండి అని తీర్మానం చేసుకున్నారు, వారు చేసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరచండి ప్రభువా. వారు చేసుకున్న తీర్మానాన్ని మీరు బలపరచండి అయ్యా. వారి హృదయంలోనికి మీరు రండి నాయన, వారిని కూడా బలపరచండి. ఈ అప్పుల ఊబిలో నుంచి బయటికి రాలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న బిడ్డలు ఉన్నారు, వారితో మీరు దర్శించండి, వారికి మీరు సహాయం చేయండి. ఆ పాపపు ఊబిలో నుండి వారిని లేవనెత్తండి. ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఉన్నారు. భర్తని పోగొట్టుకున్న బిడ్డలు, తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలు, ఆదరణ లేకున్న బిడ్డలు ఎంతో మంది ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నారు అయ్యా. అట్టి బిడ్డలు దర్శించండి ప్రభువా. వారిని మీరు తాకండి అయ్యా. నీతి అనే నీ దక్షిణ హస్తముతో వారిని మీరు ఆదుకోండి అయ్యా. ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అన్నవరపాడి గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి ప్రభువా. వారి మనోనేత్రాలు మీరు వెలిగించండి నాయన. వారి హృదయంలో పరిపూర్ణమైన శిలువ కార్యము, రక్షణ కార్యము, ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా. ఈ దాసులు, దైవజనులు, సహోదరులు డాక్టర్ లివింగ్స్టన్ గారు